రైట్. ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపడుతున్న వేళ పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపిండ్రు. అటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదనాచారి అండ్ మాజీ మంత్రి హరీష్ రావు ఇంకో కొంతమంది నాయకుల అధ్యక్షతన తెలంగాణ భవన్లో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి. అటు ఎమ్మెల్సీ కవిత కూడా జాగృతి అని చెప్పేసి ఆఫీస్ ఓపెనింగ్ చేసిండ్రు. ఆ జాగృతి కార్యాలయంలో కూడా ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపిండ్రు. రైట్. ఇది ఇట్లుంటే మన ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా ఏం మాట్లాడింది, ఏం కథ, రేవంత్ రెడ్డికి ఎటువంటి క్వశ్చన్లు రేట్ చేసిండ్రు, ఎటువంటి సవాళ్ళు విసిరిండ్రు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మనం మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోతా ఉంటే చెప్పుకుంటా పోదాం. రైట్. పరేడ్ గ్రౌండ్స్లో 45 నిమిషాల పాటు స్పీచ్ దంచిండ్రు రేవంత్ రెడ్డి గారు. స్పీచ్ దంచిన తర్వాత ప్రసంగం ముగించేటప్పుడు తెలంగాణ నినాదమైన తెలంగాణ జై తెలంగాణ అనకుండానే ముగించిండ్రు. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్డ్ ఎక్కుపెట్టుకొని పోయిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం ఎక్కడుంటుంది అని చెప్పేసి, ఎక్కడంటారు జై తెలంగాణ అని చెప్పేసి విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈ చూసినోళ్ళు తెలంగాణ ప్రజలు. 40 నిమిషాలు స్పీచ్ దంచితే ఆ 40 నిమిషాలలో అక్కరపడేది అక్కడికొచ్చే ముచ్చట ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఎప్పటి చిప్ప ఎనుగులు లెక్కనే అన్నట్లు మొత్తం మీద దంచిన ఉపన్యాసాలే దంచుకుంటా పోయింది. ఇక్కడ అర్థం కాని ముచ్చట ఏంటంటే మొన్ననే రాష్ట్రం దివాలా తీసింది, ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్రానికి రూపాయి అప్పు ఉడతలేరు అట్లా ఇట్లా అని మాట్లాడి ఇలా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించిండ్రు. ఇగో ఇట్లాంటి అంశాలన్నీ మనం చూసుకుంటా పోయినాం. రైట్. జై తెలంగాణ అనే వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే అర్హత ఉన్నదా, తెలంగాణ ప్రజలు జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ అనడానికి నామోషేందోళ్ళ ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదవులు కావాలి, కమిషన్లు కావాలి, దండుకునుడు కావాలి, బగ్గదీని బొజ్జలల్లా సల్లగదలకుంటే అర్రలల్లా బజ్జుకునుడు కావాలి, ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాని మీద సింహాసనం మీద కూసునుడు కావాలి, నేనంటే నేను అని చెప్పేసి పోటీపడుడు కావాలి, ఎక్కడ సీటు ఊడిపోతుంది ఎక్కడ పదవి ఊడిపోతుంది అని చెప్పేసి ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ చెక్కలు కొట్టుడు కావాలి, పదవిని కాపాడుకోవడం కావాలి. కానీ జై తెలంగాణ నినాదం పట్టదా ఇలా రేవంత్ రెడ్డికి? ఎందుకు జై తెలంగాణ నినాదం మీరు అనరు? జై తెలంగాణ నినాదం అంటేనే ఉన్నదా అంటే కన్నతల్లికి సేవ చేయనోడు, కన్నతల్లి పేరు తలవనోడు ఇలా వేరేటోళ్ళ పేర్లు ఎట్లా తలుతారు అని చెప్పేసి ప్రశ్నించరా? ఇలా రాష్ట్రం అంటే కన్నతల్లి లాంటిది కదా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇలా జై తెలంగాణ నినాదం సరే ఓ ముఖ్యమంత్రిని పక్కకు పెట్టుర్రి, నేను అప్పటి నినాదం నేను ఇప్పుడెందుకు, అది ఇప్పుడు పుట్టింది కాదు కదా, కేసీఆర్ హయాంలోనే పుట్టింది కాదు కదా జై తెలంగాణ నినాదం. తొలి దశ ఉద్యమం నుంచి 1969 నుంచి జై తెలంగాణ నినాదం వింటానే ఉంటాను. అయినా మీకేం తెలుస్తలేండి సారు, మీరు కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టుకొని పోయినరు. ఆనాడు పదవులు త్యాగం చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ మీరు చంద్రబాబు పంచన చేరి నిక్కి చూసిండ్రే తప్ప మీరు పదవులు త్యాగం చేయలే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు ఎటువంటి కృషి చేయలే, ఎటువంటి త్యాగం చేయలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి వచ్చి 50 లక్షల సంచులతోని అడ్డంగా దొరికిపోయిన మీకేం తెలుస్తుంది తెలంగాణ పేగుబంధం అని చెప్పేసి ఈ అంశం చూసిన వాళ్ళందరూ ఇలా విమర్శిస్తూ ఉన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత చాలా అంశాలు మాట్లాడారు. ఆ చాలా అంశాలల్లా ఇలా ఎన్నో అంశాలు అవి అక్కడ అమలు చేసింది లేదు, ఏం చేసింది లేదు. విద్యా వ్యవస్థ అన్నట్టు ఉరుకులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా ఉరుకులు పెట్టిస్తున్నారో తెలియదు, నాకు తెలిసిన ఉరుకులు పెట్టించుడు నేను చెప్తా మీకు. ఇలా ఏంటంటే గురుకుల విద్యార్థులకు ఎన్నడూ కానంతగా ఏడాది రోపట్నే 1100 మంది పిల్లలకు అస్వస్థత గురై ఫుడ్ పాయిజన్లకు గురై హాస్పిటల్ పాలవుట్ల ఉరుకులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్. అయితే ఈ సదుపాయాలు ఏవైతే ఉంటాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండక, తాగునీరు సరిగ్గా లేక, స్నానాలకు నీళ్ళు లేక, వాష్రూమ్స్లలో కూడా నీళ్లు లేక ఇట్లా అవస్థలు పడతా ఉంటే అవస్థలు పడేదాన్ని ఎక్కువగా ఉరుకులు పెట్టిస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. అంటే ఎక్కువగా అవస్థలు పడుమని చెప్పేసి. రైట్. బడిపోరగాన్లకు బెల్టులు, బడిపోరగాన్లకు యూనిఫామ్లు, లేకపోతే పుస్తకాలు ఇవన్నీ టయానికి అందకుండా ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి. 83 మంది పిల్లలు
కొంతమంది బలిమిగి జీవి తీసుకొని కొంతమంది ఫుడ్ పాయిజన్లతోని జీవిడిస్తే కనీసం వాటి మీద సమీక్ష సమావేశం చర్చలు సమావేశాలు ఒక సంబంధిత అధికారిని కూడా నియమించకుండా ఆ మరణాల సంఖ్య పెరిగేటట్లు ఉరుకులు పెట్టిస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇలా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడింది ఏందయ్యా అంటే విద్యా వ్యవస్థను ఉరుకులు పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఇలా ₹1 కూడా భారం పడకుండా ₹1 భారం పడకుండా కాదు, ఇలా ప్రైవేటు యాజమాన్యాలు కార్పొరేట్ విద్యా సంస్థలు కనీసం ఫీజు తగ్గించిన పాపాన పోతలేరు. పెంచుకుంటా పోతా ఉన్నారు. చిన్న రేఖ పక్కకు పెద్ద గీత గీయాలి, చిన్న గీత పక్కకు పెద్ద గీత గీస్తేనే ఈ కార్పొరేట్ విద్య కంటే ఎక్కువగా నాణ్యమైన విద్యను మనం అందించగలిగినప్పుడే తల్లిదండ్రులు మన దగ్గరికి రాగలుగుతారు. ఆ కార్పొరేట్ విద్యలకు వాళ్ళు అడ్డీ పావుషేర్ లెక్క కాలభారానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని విద్యను ఒక బిజినెస్ చేసుకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలల్లో మనం సరైన విద్య అందిస్తూ ఉన్నారని అనుకుంటున్నాము. దానికంటే గొప్ప మెరుగైన విద్యను అందించినప్పుడే, చిన్న గీత పక్కకు పెద్ద గీత గీసినప్పుడే మనము వాళ్ళను అణిచివేయగలుగుతామని చెప్పేసి కేసీఆర్ సిద్ధాంతం. కానీ ఇలా మొత్తం మీద ఈ రేట్లు మనం చూసినాం. సైనిక్ స్కూల్కు సంబంధించి మొన్ననే ఓపెన్ చేసిండ్రు. ఆ ఓపెనింగ్ 5 ఏళ్ల కింద కట్టింది కదా. ఆ ఓపెన్ చేసిన దాంట్లో ఏం చేసిండ్రు, సాధారణ ఫీజే ₹1,60,000 పెట్టిండ్రు ఒక్క విద్యార్థికి. ఇట్లా ఫీజులు ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా విద్యా వ్యవస్థను పట్టించుకుంటున్నారని తెలియదు. మొత్తం మీద ఇదైతే కనబడతా ఉన్నది మనకి. ఇది ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఇక బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. తర్వాత చాలా మంది మాట్లాడిండ్రు, ఎమ్మెల్యేలు మాట్లాడిండ్రు, మాజీ మంత్రులు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిండ్రు. హరీష్ రావు మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి చాలా దమ్మున్న సవాళ్ళు ఇచ్చిరిండ్రు. మరి ఆ సవాళ్ళను రేవంత్ రెడ్డి ఈసారైనా స్వీకరిస్తే బాగుండని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉబులాట పడతా ఉన్నారట. మొత్తం మీద 21,000 కోట్ల రుణాలు, వడ్డీ లేని రుణాలను మీరు ఇచ్చిండ్రు మహిళలకు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. దానికి గెజెట్ చూపించినా, జీవో చూపించినా, లేకపోతే ఆధారాలు చూపించినా ఈ క్షణమే ఇక్కడే నేను పదవికి రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డి, నువ్వు ఆధారాలు చూపెట్టు, అన్ని బూటకపు మాటలు మాట్లాడకు, అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు అని చెప్పేసి సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి. రైట్. మొత్తం మీద మహిళలకు రుణాలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, ₹2,500 అన్నారు, లేకపోతే యువతలకు స్కూటీలు అన్నారు. అట్లా ఇట్లా ఎన్నో అంశాలు మాట్లాడిరు. ఇలా ఎన్నో అంశాలు మాట్లాడిరు కానీ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. మొత్తం మీద హరీష్ రావు ధ్వజం ఎత్తిండ్రు. సీఎం రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టినని చెప్పుకోవాలి. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సురుకులు పెట్టిండ్రు. ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, దాడికి తెగబడతా ఉన్నారు. పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకొని అధికారులకు హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఇక్కడ ఈ ప్రభుత్వ నాయకుల అడుగులకు మడుగులొచ్చితే బాగుండదు, మేము అధికారంలోకి వచ్చినాక మేమేందో చూపెడతామని చెప్పేసి అధికారులకు వార్నింగ్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. అట్లనే చాలా అంశాలు మాట్లాడిండ్రు. ఇలా రుణమాఫీ గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, అందాల పోటీలకని పిలిచి అందాల భామలను అవమానించి అందాల భామల పట్ల ఇలా మిస్బిహేవ్ చేసిండ్రు మీ ఇద్దరు, మీకు సంబంధించిన ఒక ఎంపీ అండ్ ఇంకొక ఐఏఎస్ అధికారి అని చెప్పేసి మొత్తం మీద వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇక్కడ తీసింది చాలదు అని చెప్పేసి, దేశంలో తీసింది చాలదు అని చెప్పేసి ప్రపంచం లెవెల్లో రాష్ట్ర పరువు, దేశ పరువు దిగజారుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి దానికి క్షమాపణ చెప్పి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం తరపున నీ పరువును కాపాడుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాగి ఇంకా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఏందో మనం పోతా ఉంటే చూసుకుందాం. రైట్. మొత్తం మీద బాగా అంటే బాగా సొట్లు పెట్టిర్రు మాజీ మంత్రి హరీష్ రావు. పెట్టకుండా ఏం ఊకోలే, ఎంత నిలదీయన్నో అంత నిలదీసిండ్రు. ఆయన ఎంత నిలదీసినా రేవంత్ రెడ్డి సార్లోనైతే మార్పు వస్తలేదు. మొత్తం మీద ఆ మార్పు రాకుండానే ముందడికి పోతా ఉన్నారు.